సో ఇప్పటి వరకు అంటే మనకి ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని బోనాలు జరుగుతూ ఉంటాయి, సో బతుకమ్మ ఉత్సవాలను వేరు వేరు అవన్నీ ఉంటాయి కదా. అట్లాంటి టైంలో ఎవరన్నా నిన్ను పిలవడము, ఇట్లా మాట్లాడడము, ఏమైనా చెప్పడము, అంటే చేయించుకోవడం ఈ బీట్స్ గురించి అట్లాంటివి ఏమైనా జరిగినవా? లేదు లేదు. సో అట్లాంటి వాటి చేయలేదు ఇప్పటివరకు? దానికి ఎవరు పిలవలేదు. వస్తే పక్కా చేస్తాం, మనం దేనికి నో చెప్పము, తెలుసు కదా ఆల్రెడీ. సో ప్రజెంట్ ఎక్కువ చూస్తే మాత్రం మీరు చేసినవి కొన్ని గోవాలో కూడా వెళ్ళి చేయడం కూడా జరిగింది కదా. సో గోవా అయినా కావచ్చు, కాలేజీ సో ర్యాంప్ కొంచెం ఇట్లా వేస్తూ ఉంటారు, మీరు అక్కడ నుండి ఇక్కడ దాకా స్టేజ్ మీదకి రావడం అదంతా చేయడం అంటే కష్టం అనిపిస్తుందా నీకు ఇవి? అంటే ఈ చిక్స్ అవన్నీ పెయిన్ రావడము, సో అంటే ఎందుకంటే ఎక్కువ మాట్లాడితేనే భయం వేస్తుంది, దగ్గుతా అంటే కూడా చాలా భయం వేస్తుంది మనకి ఇవన్నీ ఏదన్నా అయినా కూడా. అట్లాంటిది నువ్వు అంత గాలి తీర్చుకోకుండా అంతా చేయడం అనేది ఎట్లా శ్యామది? ఇది స్టార్టింగ్లో పెయిన్ వస్తుంది పక్క, ఎందుకంటే ఇప్పుడు మనకు అలవాటు లేనిది కొత్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళినాం అనుకో, మనకి జిమ్ అలవాట్లేదు, బరువులు ఎప్పుడు లేపలేదు, ఫస్ట్ టైం పోయి జిమ్లో వెయిట్ చేసినాము, వెయిట్స్ లిఫ్ట్ చేసిన తర్వాత మనకి పెయిన్స్ వస్తాయి, క్రాంప్స్ వస్తాయి. సో ఎన్ని రోజులు ఉంటుంది అది? కొన్ని రోజులు వరకు చాలా పెయిన్స్, అబ్బా ఇది వద్దా అని ఆడ వదిలేసినాం అనుకో, నొప్పి ఉంది అని వదిలేసినాం అంటే కథం, మనకి బాడీ రాదు. సో ఇది కూడా ఎగ్జాంపుల్, ఇక్కడ కూడా నొప్పి ఉందనేసి వదిలేసినాం అనుకో, మనకి బీట్ బాక్సింగ్ రాకపోతుండే. ఆ నొప్పి ఉన్నా కూడా కొన్ని రోజులు ఆ నొప్పి మీదనే చేసుకుంటా ఇవన్నీ నొప్పిలేసాయి అనమాట. చీక్స్, థ్రోట్ అవన్నీ కొత్త కదా, బాడీకి ఇప్పుడు అలవాటు లేదు. సో దానివల్ల మెల్లమెల్లగా ఏమైపోయిందంటే అలవాటు అయిపోయింది. ఇంకా నొప్పి లైట్ సీన్, కాకపోతే కొంచెం ఎక్కువ చేసేసింది అనుకో, లైక్ 45 minutes కంటిన్యూస్ గా చేసినాం అనుకో, అప్పుడు ప్రాబ్లం అవుతుంది.